నమస్తే. ఇంద్రవెల్లిలో పార్లమెంటు ప్రచారానికి సంబంధించి ఆయన శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా ముఖ్యమైనటువంటి అంశాలపై ఆయన ప్రసంగం సాగింది. టార్గెట్ కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగానే నడిచింది. ఇంద్రవెల్లి దద్దరిల్లింది అని చెప్పాలి. ఎందుకనంటే గత కొద్ది రోజుల నుంచి గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారు. మరో 3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని ఒక ఆయన అంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేస్తుంది, ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని కూలగొడతాం అని ఇంకో ఆయన అంటారు. ఇట్లాంటి సందర్భంలో ఇద్దరి మధ్య అంటే 2 పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటువంటి నేపథ్యంలో ఆయన తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇంద్రవెల్లిలో ఆయన ఏదైనా సెంటిమెంట్గా అక్కడి నుంచి ప్రారంభిస్తారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని కూడా అక్కడి నుంచే మొదలుపెట్టారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఏనాడైనా ఈ 10 ఏళ్లలో ఇంద్రవెల్లి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆదివాసీలు కానీ గిరిజనుల బాగోగులు పట్టించుకున్నాడా ఈ కేసీఆర్? ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు. అలాగే మా ప్రభుత్వాన్ని కూలగొడతానని చెప్తున్నావు కదా, నీకు అసలు అంత దమ్ము సీను లేదు. అలాగే ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామంగానే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది కనిపించదు. ఎందుకనంటే పార్టీ సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని. గతంలో 2 పర్యాయాలు ప్రజలు అవకాశం ఇస్తే దానికి సంబంధించి ఎక్కడా కూడా సరైనటువంటి పాలన చేయలేదు. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్పారు. అయినా సరే కనువిప్పు కలగలేదు ఈ కేసీఆర్కి. ఇక నువ్వు మంత్రి అవుతావు, ముఖ్యమంత్రి అవుతానే పగటి కలలు కనొద్దు. నీ ఫామ్ హౌస్కి నువ్వు మంత్రివి, అదొక్కటి రాసి పెట్టుకో. ప్రజలే నీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2 పథకాలకు సంబంధించి ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అదేంటంటే 500కే గ్యాస్ సిలిండర్, అలాగే ఉచిత కరెంట్. 6 గ్యారంటీల్లో అమల్లో భాగంగా కాంగ్రెస్ అప్పుడు అధికారంలోకి వస్తే మేము ఈ 6 గ్యారంటీలతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు పథకాలు కూడా ప్రవేశపెడతామని మాటిచ్చారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కొన్ని అమలవుతున్నాయి. దానికి మేము పెంచుకుంటూ వెళ్తాం. 100 రోజుల సమయంలో మేము అన్నిటినీ నెరవేర్చి తీరుతాం. ఎక్కడా కూడా ఎవరు కూడా బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంటుందో ముందు మీరు చూస్తారని ప్రజలకు ఇంద్రవెల్లి వేదికగా చెప్పినటువంటి సందర్భం ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో గులాబీ పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. ప్రధానంగా చాలా వరకు టార్గెట్ కేసీఆర్, టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టే మాట్లాడారు. అని ఎంత అగ్రెసివ్గా మాట్లాడారంటే ఆయనలో ఉన్నటువంటి ఆవేదన, బాధ, కోపాన్నంతా ఒక్కసారిగా ఇంద్రవెల్లిలో చూపించారు. ఇలాంటి సందర్భంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మేము ఖచ్చితంగా 12 స్థానాలు గెలిచి తీరుతాం అనేది కూడా అక్కడి నుంచి మాట్లాడారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇదే రకమైనటువంటి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించబోతున్నాం అని ఒక రకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. మొత్తానికి ఇంద్రవెల్లి దద్దరిల్లింది.